నైట్ అయితే పడుకోవడానికి త్వరగానే పడుకున్నానండి. కానీ ఏంటో పిచ్చి పిచ్చి కలలు. సో దానివల్ల డిస్టర్బ్ స్లీప్ ఉండి మార్నింగ్ త్వరగా లేవలేకపోయాను. సో నేను లేచేటప్పటికి ఈయనైతే రాగి జావ కాసేసారు బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా బీరకాయ తొక్కుతో పచ్చడి కూడా చేసేసారు. ఇంకా కావాల్సిన కూరగాయలన్నీ చాప్ చేసి అక్కడ పెట్టేస్తే నేనేమో ఒక పొయ్యి మీద చక్కగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బీరకాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇంకో పక్క ఏంటంటే భోజనం తర్వాత మ్యాంగోస్ తింటాం కదా, అవన్నీ చక్కగా ఇలా వాటర్లో వేసేసుకున్నాను. ఈలోపు ఈయన పచ్చడి చేసి ఇంకా వర్క్ అయితే వెళ్ళిపోయారు. సో అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నాను. ఇంకా దాంట్లోకి పోపు కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ ఈయన చాలా తక్కువ కుక్ చేస్తారు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు, సో నేను కొంచెం లేట్గా లెగేసినప్పుడు అలా. ఈయన కుక్ చేసిన ప్రతి ఐటెం చాలా బాగుంటుంది. పచ్చడి కూడా భలే యమ్మీగా వచ్చింది. ఇంకా ఊరు నుంచి తెచ్చుకున్న చాకురొయ్యలు ఉన్నాయి కదా, సో అందులో బీరకాయలు అయితే వేసేసాను. నార్మల్గా అయితే మా ఆయన అయితే బీరకాయ కూర ఇలాంటివి తినరు. నాకైతే బీరకాయ పాలు పోసి తింటే చాలా ఇష్టం. మా అమ్మ అలా చేస్తారనమాట. సో మొత్తానికైతే బీరకాయ చిట్టు రొయ్యల కూర అయితే వండేసాను. ఇంకా నైట్ ఏదో ఒక టిఫిన్ తింటాం కదా, అందుకని పెసరపప్పుతో అయితే చక్కగా పిండి నానబెట్టుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్లో వచ్చేసి వెండి ద్రాక్ష ఉంటుంది కదా, చక్కగా మనకి బాడీ చలవ చేస్తుంది. సో అవైతే బాటిల్స్లో వేసేసుకొని చక్కగా భోజనం నెయ్యితో పచ్చడి వేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను. భోజనం అలా కంప్లీట్ అయింది. పెద్ద వర్షము, మనకి ఫోన్లో కెమెరాలో అయితే అంత రికార్డ్ అవ్వలేదు, కానీ పెద్ద వర్షం పడింది హైదరాబాద్లో. ఇంకా వర్షం పడుతూ ఉంటే కరెంట్ పోయింది. ఫోన్లో బ్రౌజ్ చేస్తూ ఉంటే హోమ్ మేడ్ గ్రాన్యులా ఏదో ఒక రెసిపీ చూసాను, నెక్స్ట్ షాట్లో పోస్ట్ చేస్తాను, బాగా వచ్చిందండి. సో దానికోసం గ్రాన్యులా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నైట్ వచ్చేసి చక్కగా అయితే నేను పెసరపప్పుతో దోశలు పోసుకున్నాను కదా, అవి అయితే చక్కగా తినేసాము. ఇంకా మధ్యాహ్నం ఈయన ఒక డెజర్ట్ రెసిపీ అయితే కుక్ చేశాను. ఏంటి అంటే సర్ప్రైజ్ అన్నారు. సో టిఫిన్ తిన్న తర్వాత డిమోల్ చేశారనమాట. రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఈయన నా కోసం ఎంతో ప్రేమగా చేశారు. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ పేరు చాక్లెట్ మూస్ కేక్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అయిందనమాట కట్ చేయడానికి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నెక్స్ట్ టైం అయితే ఈ రెసిపీ ఆయన అడిగి పోస్ట్ చేస్తాను.